హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏ రోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ జీవిత కథలో ప్రస్తుతం మీరు ఏ పాత్ర పోషిస్తున్నారు? సో యాక్చువల్‌గా టైటిల్ మీకు కొంచెం ఫన్నీగా అనిపించొచ్చు. బట్ ఈ రీడింగ్ ఏంటంటే చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించిందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మందికి అసలు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు? అసలు ఒకవేళ వాళ్ళ లైఫ్ నిజంగానే ఒక సినిమా అయితే అందులో వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలండి. బట్ మీలో చాలా మందికి మీ లైఫ్‌లో మీరు ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారో తెలియకపోవచ్చు. లైక్ మీ రోల్ ఏంటో మీకు అర్థం అవ్వకపోవచ్చు. కొన్నిసార్లు ఒకసారి మీ లైఫ్‌కి మీరే హీరో అవ్వచ్చు. ఒక్కొక్కసారి మీ లైఫ్‌కి మీరే విలన్ అవ్వచ్చు. సో, అంటే అది చేంజ్ అయిపోతూ ఉంటదండి. మీరు తీసుకునే డెసిషన్స్ బట్టి, మీరు తీసుకునే యాక్షన్ బట్టి కూడా కొన్ని మీరు ఫేస్ చేస్తున్నప్పుడు మీకు ఏంటంటే, ఓకే. నేనిలా ఉన్నాను. నాకిలా జరుగుతుంది. సో, నేనిలా చేసి ఉండకూడదు. ఆర్ నేనిలా చేసి ఉండాల్సింది. సో, రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఒరిజినల్‌గా ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా మీరు ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు? అసలు ఒరిజినల్‌గా మీ లైఫ్ ఒక మూవీ అయితే మీ క్యారెక్టర్ ప్రెజెంట్ ఏంటి అనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను. యూనివర్స్ కూడా మీకిచ్చే గైడెన్స్ ఏంటి? సో, దీన్ని బట్టి కూడా మీరు ఎలా ఉండాలి? ఏం మార్చుకోవాలి? అనేది మీకు తెలుస్తుందండి. అందుకే ఈ టైప్ రీడింగ్ అయితే చేస్తున్నాను. సో, ఇంట్రడక్షన్ పార్ట్ విన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. లేకపోయినా రీడింగ్ చూస్తున్నప్పుడు మీకు అర్థమైతే ఓకే. నో ప్రాబ్లమ్. సో, చూద్దాము అసలు. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి యెల్లో కలర్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ కలర్ ఫెదర్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లూ కలర్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవిత కథలో ప్రస్తుతం మీరు ఏ పాత్రలో ఉన్నారు? మీ పరిస్థితి ఏంటి? అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? ఫస్ట్ అయితే మీరు ఏ పాత్రలో ఉన్నారో చూద్దాం. ఆ తర్వాత యూనివర్స్ నుంచి గైడెన్స్ కూడా చూడొచ్చు. ఇది సస్టైనర్ అంట. నాకు తెలిసినంత వరకు మీరు మీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యారండి. చాలా విషయాల్లోనే మీరు డిసప్పాయింట్ అయ్యారు. అండ్ చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కూడా జరిగాయి. నాకు తెలిసి ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది ఆర్ ఒక సిట్యుయేషన్ ఉంది అని చెప్పడానికి లేదు. వాళ్ళ లైఫ్‌లో చాలా ఉండొచ్చు. మేబీ టైమ్ టు టైమ్ ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అవన్నీ కూడా వాళ్ళకి బర్డెన్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళేంటంటే ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. అంటే ఇంకేం లేదు. ఇవన్నీ మీకు అలవాటయిపోయాయి. ఈవెన్ మీకు మీరు కూడా అలాగే సర్ది చెప్పుకుంటున్నారు. మనకు అలవాటే కదా! మనం ఇప్పుడు ఇదేమైనా ఫస్ట్ టైమ్ ఫేస్ చేస్తున్నామా? ఇంతకుముందు ఇంతకంటే కూడా చాలా జరిగాయి. సో, వాటితో కంపేర్ చేస్తే ఇదేమీ కాదు. మనం ఇది కూడా హ్యాండిల్ చేయగలం. మన వల్ల అవుతుంది అనుకోని మీకు మీరే ఏదో ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ జీవితంలోనేంటంటే ఏది కూడా మంచిగా జరిగినట్టుగా ఆర్ జరుగుతున్నట్టుగా నాకైతే అనిపించట్లేదండి. అట్‌లీస్ట్ ఒక పర్సన్ ఏదో ఒక ఫేజ్‌లోనైనా హ్యాపీగా ఉండడం కానీ, ఏదో ఒక ఫేజ్‌లోనైనా వాళ్ళ కంఫర్ట్‌ని ఫైండ్ చేయడం కానీ జరుగుతుంది. బట్ మీ విషయానికొచ్చేసరికి టైమ్ టు టైమ్ ఏదో ఒకటి జరుగుతుంది. అలా అని చెప్పి మీరు హ్యాపీగా లేరు అని నేను చెప్పను కానీ, బట్ హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా స్ట్రగుల్ కూడా అంతే తీసుకుంటున్నారు. కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే రిపీటెడ్‌గా ఫేస్ చేస్తున్నట్టుగా, కొన్ని ఛాలెంజెస్ అనేవి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇవన్నీ కూడా చాలా వరకు బేర్ చేస్తున్నారండి. ట్రై చేస్తున్నారు మీరు కూడా. బట్ కొన్నిసార్లు మీ వల్ల అవుతుంది. కొన్నిసార్లు మీ వల్ల అవ్వట్లేదు. సో,
సో ఎక్కడ ఎస్ చెప్పాలో ఎక్కడ నో చెప్పాలో అర్థం కాని పరిస్థితి. కొన్ని క్లియర్ గా చెయ్యాలి అనిపించట్లేదు, కొన్ని చెయ్యాలి అనిపిస్తుంది. ఇవన్నీ అలవాటే కదా అని చెప్పి అడ్జస్ట్ కూడా అవుతున్నారు. మళ్ళీ కూడా మీ వైపు నుంచి మీరు లైఫ్ ని ఎలా బెటర్ చేస్తే బాగుంటుంది అనుకుని ఆలోచించి ప్రయత్నాలు చేస్తున్నారు. సో మీ లైఫ్ ఏంటంటే ఈ విధంగా ఉందండి. ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే మీకు నేను చెప్తుంది కానీ రెజోనేట్ అవుతున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ నేను చెప్పిన ప్రకారం మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉండాలి. సో మీరేంటంటే మీ లైఫ్‌లో ఇలాంటి ఒక రోల్ ప్లే చేస్తున్నారు. నాకు తెలిసి మీరు ఎప్పటినుంచో ఇదే రోల్ ప్లే చేస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు మీ లైఫ్ ఏదో కొత్తగా ఈ విధంగా చేంజ్ అయింది అన్నట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మీకు ఇవన్నీ అలవాటయిపోయాయండి. ఆల్మోస్ట్ ఇంక మీకు ఇవేమీ అనిపించట్లేదు. ఇప్పుడు లైఫ్‌లోని ఏవైనా కొన్ని కొత్తగా జరిగితే హ్యాండిల్ చేయలేకపోవచ్చు. బట్ ఎప్పుడూ లైఫ్‌లోని ఇలాగే ఏదో ఒకటి ఫేస్ చేస్తుంటే ఇంకా కొత్తగా ఏమనిపిస్తది? సో అలవాటైపోయి ఉంటది కాబట్టి మీరేంటంటే ఇవన్నీ భరిస్తున్నారు. నాకు తెలిసి మీ జీవితంలో ఉన్న వ్యక్తుల్ని కూడా మీరు భరిస్తున్నారండి. ఇదేంటంటే ఏదో పరిస్థితులే మీకు అనుకూలంగా లేవు అని చెప్పడానికి లేదు. నాకు తెలిసి మీ జీవితంలో ఉన్న వ్యక్తులు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళ ఇంట్లో వాళ్ళవ్వచ్చు, బయట వాళ్ళవ్వచ్చు. ఏది ఏమైనా సరే మీ జీవితం ఏంటంటే మీకు నచ్చినట్టుగా అయితే లేదు. ఏదో తప్పక ఇంకా ఉండాలి కదా, చెయ్యాలి కదా అనేలాగా ఉంది. సో మీరు కూడా ఏంటంటే ఆ విధంగానే ఉంటున్నారు. అసలు యూనివర్స్ మరి ఇలాంటి మీ సిచ్యువేషన్ కి ఇంకా ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీలో చాలా మంది ఎక్కువ వ్యక్తుల ఒపీనియన్స్ ని కన్సిడర్ చేసే టైప్ అండి. మీకోసం మీరేదో చేసుకోవడం, మీకోసం మీరు చూసుకోవడం అలా కాదు. వ్యక్తులేమనుకుంటారో, వ్యక్తులకేమనిపిస్తుందో, కొంతమందయితే క్లియర్‌గా వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం కానీ, వ్యక్తుల్ని ఎక్కువ వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ చేయడం కానీ, ఇలాంటివి కూడా చేశారండి. సో, ఇలాంటివి చేసి చాలా సార్లు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. నాకు తెలిసి ఇప్పుడు కూడా మీరు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఎందుకంటే మీకు వ్యక్తుల ఒపీనియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ అనే దాని కోసం నేను మాట్లాడను కానీ, బట్ వ్యక్తుల విషయంలో ఎందుకో ఎక్కువ మీరు సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు. నార్మల్‌గా అయితే మీరు అంత సెన్సిటివ్ కాదేమో. బట్ స్టిల్ ఈ ఒక్క విషయంలో మాత్రం కొంచెం అందరూ మీకోసం మంచిగా అనుకోవాలి, మంచిగా మాట్లాడుకోవాలి. ఆర్ మీకేంటంటే ఎవరి వల్ల ఏ ప్రాబ్లమ్ ఉండకూడదు అనే ఆలోచన వల్లనో మరి ఏంటో నాకైతే తెలియట్లేదు కానీ, మీ జీవితంలో మేబీ చాలా సమస్యలు ఎదుర్కొని ఉండొచ్చు. మీ పరిస్థితి అయితే అలాగే కనిపిస్తుంది. ఇది ఓన్లీ వ్యక్తులనే కాదండి. ఏదైనా ఒక సిట్యుయేషన్‌లోనైనా మీ పరిస్థితి అంతేనండి. అది ఎందుకో పర్ఫెక్ట్‌గా జరగాలి ఆర్ ఇలాగే ఉండాలి. సో, మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఒక డిఫరెంట్ లెవెల్. అలా అని చెప్పి అది ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ అని కూడా నేను చెప్పను. కాకపోతే మీరొక డిఫరెంట్ ఇండివిడ్యువల్ అన్నమాట అంతే. సో, ఇలా మీరు ఉండడం వల్ల మీరు చాలా ఫేస్ చేశారు. చాలా సఫర్ అయ్యారు. సో, ఇవన్నీ జరిగినా ఇంకా మీలో మార్పు రాలేదు. అంటే నాకు తెలిసినంత వరకు మీరు ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. సో, ఇవన్నీ కూడా హోల్డ్ చేయడానికే ట్రై చేస్తున్నారు అంటే, ఇది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రాబ్లమో, లేకపోతే సిట్యుయేషన్స్ అనేవి అలా ఉన్నాయని చెప్పడానికి లేదు గానీ, ఇది ప్యూర్‌గా మీ ప్రాబ్లమే. మీలో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ కానీ, మీలో ఉన్న ఫియర్స్ కానీ, మీ ఓవర్ థింకింగ్ కానీ మిమ్మల్ని పీస్‌ఫుల్‌గా ఉండనివ్వట్లేదండి. మీ లైఫ్‌కి మీరేంటంటే హీరో అవ్వడానికి మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఏమో ఇలా విడిచిపెట్టేసినా ఆర్ మారిపోతే మిమ్మల్ని ఎవరైనా జడ్జ్ చేస్తారేమో, మిమ్మల్ని ఎవరైనా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారేమో, మీకు ఉన్న ఆ కొంచెం కనెక్షన్స్ కూడా కట్ అయిపోతాయేమో, ఇలాంటి భయాలున్నాయి. సో, ఇదే కాకుండా ఏమో సిట్యుయేషన్ కాంప్లికేట్ అయిపోతదేమో, లైఫ్ ఇప్పటికే ఛాలెంజింగ్‌గా ఉంది. ఇంకా ఛాలెంజింగ్‌గా ఉంటదేమో, ఇంకా చాలా ఫేస్ చేయాల్సొస్తదేమో. సో, మీలో ఇలాంటి భయాలున్నాయండి. మీలో ఇలాంటి భయాలు ఉండడం వల్లే మీరేంటంటే ఎక్కువ సఫర్ అవుతున్నారు. కానీ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీరు ఏ రోజైతే మీ సిట్యుయేషన్స్‌లోని మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారో అండ్ కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తారో, సో సిట్యుయేషన్‌లా చూసి సిట్యుయేషన్ లాగా హ్యాండిల్ చేస్తారో, ఆ రోజే మీ లైఫ్‌లోని చేంజెస్ చూస్తారు. మీరిప్పుడు ప్లే చేస్తున్న రోల్ నుంచి షిఫ్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అని చెప్తుంది.
ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ వ్యక్తిలా అయితే ఉన్నారో ఈ వ్యక్తిలాగా మీరు ఉంటే మీరు అసలు సంతోషంగా ఉండలేరండి. అండ్ ఇది ప్యూర్‌గా ఒక డిస్ట్రాక్షన్ మాత్రమే. డెస్టినేషన్ కాదు. మీరు ఎలా ఉండడం, మీ జర్నీ ఎలా ఉండడం అనేది మీ డెస్టినేషన్ అయితే కాదు. మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మీరు చేంజ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఫైట్ చేయాల్సింది మీ చుట్టూ ఉన్న వ్యక్తులతోనో, పరిస్థితులతోనో కాదు. మీతోనే మీరు ఫైట్ చేయాలి. మీ ఇంకో వెర్షన్‌తో మీరు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరది కాదు. బట్ మీరు అలానే ఉండాలి అనుకుంటే దానికి ఎవరేం చేస్తారు? సింపుల్‌గా మీరేంటంటే నాకలవాటయిపోయింది. నా లైఫే ఇంత. సో, నా లైఫ్‌లో నేను ఎప్పుడు ఏది కోరుకున్నా, నేనెప్పుడు ఏది చేయాలనుకున్నా, ఎప్పుడూ లైఫ్ ఇలాగే ఉంటది. సో, దాని బదులు ఇలా వ్యక్తులతో మంచిగా వెళ్ళిపోతేనే మంచిది. వ్యక్తుల విషయంలో సరెండర్ అయిపోతేనే మంచిది. ఆ పరిస్థితులకి సరెండర్ అయిపోతేనే మంచిది. ఎలా ఉంటే అలా ఉంటది. సో, ఇలాంటి ఒక కన్విన్సింగ్ వేలోని మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయాలి అనుకుంటే, దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? యూనివర్స్ అప్పటికి కూడా మీకు కొన్ని సైన్స్ ఇస్తుంది. మీరు ఇలా ఉండకూడదు. మీరు ఫైట్ చేయాలి. మీ లైఫ్‌కి మీరు స్టాండ్ తీసుకోవాలి. మీరు ఒక డిఫరెంట్ ఇండివిడ్యుయల్‌గా చేంజ్ అవ్వాలి. సో, మీరు స్ట్రాంగ్ అవ్వడానికే ఇలాంటి సిట్యుయేషన్స్ పెడుతుంది. బట్ అది మీరు రియలైజ్ అవ్వట్లేదు. అంటే ఆఫ్‌కోర్స్ అవన్నీ మీరు హ్యాండిల్ చేస్తున్నారు. మీరు స్ట్రగుల్ తీసుకుంటున్నారు. కానీ దీనివల్ల మీరేం నేర్చుకుంటున్నారు? ఎలా చేంజ్ అవుతున్నారు అని ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే మీకే ఆన్సర్ తెలుస్తుంది. సో, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఒక మెచ్యూర్డ్ పర్సన్‌గా, ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గా చూడాలి అనుకుంటుందండి. అందుకే ఇలాంటి సిట్యుయేషన్స్ పెడుతుంది. కానీ మీరేంటంటే ఇక్కడ డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. అది ఎందుకు అంటే ఓవర్ థింకింగ్ వల్ల. సిట్యుయేషన్‌ని ఎలా చూడాలో అలా చూడకుండా ఇంకొకలాగా చూస్తున్నారు. ఈ రీసెంట్ టైమ్స్‌లో ఎందుకో కానీ ఎవరో ఒకళ్ళ పైల్లో మాత్రం మూన్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంటే ఓవర్ థింకింగు ఉంది. అండ్ వాళ్ళ సిట్యుయేషన్స్‌ని కూడా వాళ్ళు బెటర్‌గా అర్థం చేసుకోలేకపోతున్నారు. వ్యక్తుల్ని కూడా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. ఆర్ వ్యక్తులకి సమ్ రాంగ్ ఇంప్రెషన్ ఇస్తున్నారు. ఇలాంటివి ఏవేవో జరుగుతున్నాయి. సో, రోజు నేను చెప్తున్న రీడింగ్స్ ప్రకారం ఎవరికైనా సేమ్ మెసేజెస్ కానీ రెసొనేట్ అవుతున్నట్టయితే మాత్రం ఒకసారి మీరు చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే యూనివర్స్ అన్ని సార్లు చెప్తుంది అంటే మార్పు మీలోనే రావాలని అర్థం అండి. మీరలా మారితేనే మీ జీవితంలో ఏదో ఒకటి మారుతది. అట్‌లీస్ట్ మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, అలాంటి పరిస్థితుల్లోనైనా మార్పులు చూస్తారు. సో, అప్పటి వరకు మీకు ఇలాంటి మెసేజెసే వస్తూ ఉంటాయి. అందులో అయితే నో డౌట్. కానీ నేను చెప్పాను కదా! ఈ సిట్యుయేషన్‌లో మీరు చేంజ్ అవ్వడం ఇంపార్టెంట్. ఆఫ్‌కోర్స్ మీకు అనిపిస్తూ ఉండొచ్చు. మేము చాలా ఫేస్ చేసాం, చాలా స్ట్రగుల్ తీసుకున్నాం కాబట్టి పాస్ట్‌తో కానీ ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే మేము బెటర్ ఇండివిడ్యుయల్‌గానే చేంజ్ అయ్యాం. మేము చాలా మెచ్యూర్డ్‌గానే ఉంటున్నాం. సో, ఇంకా మా పాస్ట్ సెల్ఫ్ అయితే డిఫరెంట్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. కానీ మీకు అర్థం కానిదేంటంటే, అప్పుడప్పుడు మీ ఎమోషన్స్ మీ కంట్రోల్‌లో ఉండట్లేదండి. కేవలం మీకు మీరే అలా ఫీల్ అవుతున్నారంతే. బట్ మీరు రియాలిటీలో చేంజ్ చూడనప్పుడు మీలో చేంజ్ రానట్టే. ఎందుకంటే ఇంతకు ముందు నేను చెప్పాను. ఇంటర్నల్‌గా చేంజ్ వస్తే ఎక్స్‌టర్నల్‌గా చేంజ్ కనిపిస్తది. ఆర్ ఎక్స్‌టర్నల్‌గా చేంజెస్ వస్తున్నప్పుడు ఇంటర్నల్‌గా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది అని చెప్పి. సో, ఇది ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది అనేది చూసుకోండి. ఆటోమేటిక్‌గా మీ ఆన్సర్ మీ దగ్గర ఉంటది. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ఇలా అయితే చూడాలి అనుకోవట్లేదు. ఈ ఇండివిడ్యువల్ అయితే యూనివర్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. సో, మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే మీ లైఫ్ కోసం మీరు స్టాండ్ తీసుకోండి. మీ లైఫ్ కోసం మీరు చేంజ్ అవ్వండి. అలా అని చెప్పి మీరు మరీ టఫ్ అయిపోండి, రూడ్‌గా ఉండండి. సో, సిట్యుయేషన్స్‌ని ఇలానే హ్యాండిల్ చేయండి అని కాదు మీనింగ్. ఇక్కడ ఎక్కడ ఎలా ఉండాలి? ఎక్కడ ఏం మాట్లాడాలి? ఎక్కడ ఎంతవరకు ఇవ్వాలి? ఎక్కడ ఎంతవరకు తీసుకోవాలి? ఇది మీకు తెలియాలండి. గివ్ అండ్ టేక్ సిట్యుయేషన్‌ని మీరు బ్యాలెన్స్ చేయగలగాలి. ఎట్ ద సేమ్ టైమ్ సిట్యుయేషన్‌ని సిట్యుయేషన్ లాగా యాక్సెప్ట్ చేసి, మీ రోల్ ఏంటి? మీరు ఎంతవరకు అందులో ఇన్వాల్వ్ అయితే బావుంటుంది. అది మీరు తెలుసుకోవాలి. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా, వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా, అక్కడ ఏం జరుగుతున్నా, మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడి వరకు ఉండాలో, అక్కడి వరకు మీరుంటే బావుంటుంది. మీరు ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోతే మరెవరు ఏం చేయలేరు కదా! సో, ఇది మీరు మార్చుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే, మీలో కొంచెం చేంజెస్ రావాలి. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలంటే, మీకు ఆ పేషెన్స్ కూడా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండడం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కాకుండా, ఎప్పుడూ ఒకేలాగా ఆలోచించాలి. అండ్ ఆలోచిస్తున్న ప్రకారం మిమ్మల్ని మీరు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. సో, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అంటే మరి మీకు పేషెన్స్ అయితే ఉండాలండి. కానీ మీరు మారితే మాత్రం మీ జీవితంలో మీరు మార్పులు చూస్తారు. ఇంకా అలాగ అవన్నీ హోల్డ్ చేస్తూ, సో, ఇవంతా మీకు కష్టంగా ఉన్నా మీరు అంత స్ట్రగుల్ తీసుకునే పరిస్థితి అయితే ఉండదు. అట్‌లీస్ట్ అలాంటి సిట్యుయేషన్స్ అనేవి కొంత తగ్గుతాయి. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో ఒకసారి చూద్దాం.
యూనివర్స్ అని వచ్చిందండి. నేను మీకు ఒకటే చెప్తాను. ఇలా ఉండడం ఫస్ట్ మానేయండి. మీలో చేంజ్ రావడం ఇంపార్టెంట్. మీరు చేంజ్ అయితేనే మీ లైఫ్ చేంజ్ అవుతదండి. ఈ విషయంలో యూనివర్స్ మీకు చాలా సైన్స్ ఇవ్వడం కానీ, యూనివర్స్ మీకు చాలా రకాలుగా సపోర్ట్ చేయడం కానీ చేస్తుంది కానీ, బట్ మీలో చేంజ్ లేదు. మీలో ఒక టైప్ ఆఫ్ అవేకెనింగ్ అనేది జరగాలండి. స్పిరిచ్యువల్‌గా మీరు ఎంతో కొంత ఎన్‌లైటన్ అయితే తప్ప, నాకు తెలిసి మీలో చేంజ్ అంత ఈజీగా రాదు. మీ సిట్యుయేషన్స్‌ని మీరు అలా హ్యాండిల్ చేయలేరు. యూనివర్స్ ప్యాటర్న్స్‌తో అలైన్ అవ్వలేరు ఒక మాటలో చెప్పాలంటే. సో, మీరేం చేస్తారు అంటే స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కూడా చేయడానికి ట్రై చేయండి. యోగా కానీ, మెడిటేషన్ కానీ, లేకపోతే బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ, ఇంకేవైనా మీకు ఏదైతే ఈజీ అనిపిస్తదో అది చేయండి. బట్ మీరు అలా చేయడంతో పాటు మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ ఏంటంటే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటదండి. ఎందుకంటే మన ఇంటెన్షన్ అనేది మనం క్లియర్‌గా సెట్ చేసుకొని, ఆ ప్రకారం వర్క్ చేస్తేనే మన లైఫ్‌లో ఏదైనా చేంజ్ ఒస్తది. సో, అందుకే మీరేంటంటే యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం అలైన్ అవ్వాలి అంటే ముందు మీరు ఎలా ఉంటున్నారు? మీలో అసలు ఎంత వరకు చేంజ్ ఒస్తుంది? మీ సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేస్తున్న దగ్గర మీరు బర్డెన్ తీసుకుంటున్నారా? మీరది హ్యాండిల్ చేయలేకపోతున్నా ఎందుకు అంతలాగా బేర్ చేస్తున్నారు? సో, ఇది మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇలా అర్థం చేసుకున్న ప్రకారం వీటిని విడిచిపెట్టేసి మీరు ఒరిజినల్‌గా ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో దాని ప్రకారం చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా ఈ సైకిల్ అనేది కంప్లీట్ అవుతది. ఆర్ ఈ ప్యాటర్న్ అయినా మీరు బ్రేక్ చేసినట్టు అవుతది. ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ జీవిత కథలో ప్రస్తుతం మీరు ఏ పాత్ర పోషిస్తున్నారు? అసలు మీ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ది క్వీన్ అంట. సో, నాకు తెలిసినంత వరకు ఆహ్, మీరు అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చండి. జనరల్ రీడింగ్ కదా! కాకపోతే ఒక్క మాటలో చెప్పాలంటే ట్రూ ఫెమినిటీకి ఎగ్జాంపుల్ అండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే స్టాండ్ తీసుకుంటారు. ఏదైనా చేస్తారు. లైక్ మీలో ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉందండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోగలరు. మేబీ మీ లైఫ్‌లో మీరు చాలా ఫేస్ చేసినట్టున్నారు. సో, దానివల్ల ఈ విధంగా చేంజ్ అయిపోయి ఉండొచ్చు. సో, నేనేమనుకుంటున్నాను అంటే మేబీ ఒకప్పుడు మీరు చాలా ఎమోషనల్‌గా ఉండడం కానీ, కొంచెం వీక్ అయిపోవడం కానీ ఇలాంటివి జరిగుంటాయి. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేశారు. ఎప్పుడైతే మీ లైఫ్‌లో కొన్ని జరిగాయో మీరు కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు. ఆ లెసన్స్ నేర్చుకున్న ప్రకారం కొంచెం చేంజ్ అయ్యారు. సో, ప్రెజెంట్‌లో మాత్రం మీరేంటంటే ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గా ఉన్నారు. మోస్ట్‌లీ నాకు తెలిసి మీరేం చేయాలనుకుంటే అదే చేసే ఆ టైప్‌లో ఉన్నారు. మీరేం చెప్పాలనుకుంటే అదే చెప్పే టైప్‌లో ఉన్నారు కానీ, వ్యక్తుల్ని ఎంటర్‌టైన్ చేయడం కానీ, వ్యక్తుల విషయంలో ఈజీగా సరెండర్ అయిపోవడం కానీ, ఇలాంటివైతే లేవు. కాకపోతే అప్పుడప్పుడు మీ ఎమోషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉండట్లేదండి. సో, మీ ఎమోషన్స్ మీ కంట్రోల్‌లో లేనప్పుడు మాత్రం మీలో ఈ స్ట్రాంగ్ పర్సనాలిటీ అనేది మిస్ అవుతుంది. నాకు తెలిసి ఆ టైంలోనే కొంచెం థింగ్స్ అనేవి మీకు మీరు కాంప్లికేట్ చేసుకుంటున్నారు. అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి కూడా కాంప్లికేట్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ సిట్యుయేషన్‌కి కాంప్లికేట్ చేస్తూ ఉండొచ్చు. సో, ఇలా మీ ఎనర్జీ ఏంటంటే నార్మల్ టైమ్స్‌లో బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం వల్ల మీ అంత గుడ్ పర్సన్ అండ్ మీ అంత స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్ లేరు అనే ఫీలింగే ఇస్తున్నారు. బట్ మీరు ఎప్పుడైనా ఎమోషనల్ అయితే కొంచెం మీరు మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతే మాత్రం ఆ టైంలోనే మీరు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారండి. సో, నాకు తెలిసినంత వరకు మీరు ఇలాంటి ఒక రోల్ మీ లైఫ్‌లో ప్లే చేస్తూ ఉండొచ్చు. ఇఫ్ మీ లైఫే కానీ ఒక స్టోరీ అయితే మాత్రం అసలు ఇంకా యూనివర్స్ ఏం చెప్తుందో ఒకసారి చూస్తే డీటెయిల్డ్‌గా చెప్పడానికవుతుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో మీరు నార్మల్‌గానే ఉండేవారండి. ఏదైనా చెయ్యాలి అంటే ఆలోచించేవారు. ఒక స్టెప్ ఏస్తే ఎలా ఉంటుందో, ఏం జరుగుతదో. సో, ప్రతీదీ కూడా కన్సిడర్ చేయడం కానీ, వ్యక్తుల ఒపీనియన్స్‌ని కన్సిడర్ చేయడం కానీ, సో, మీరేంటంటే మరీ సెన్సిటివ్ పర్సన్ కాదు. అలా అని చెప్పి మరీ ఎమోషనల్ టైప్ కూడా కాదు కానీ, కొన్ని కన్సిడర్ చేయాలి కదా! సో, మనం ఒక పని చేస్తున్నప్పుడు
అది చేయడం వల్ల లైఫ్ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో, సో మనం అలా చేయొచ్చా లేదా అని ఆలోచించుకొని ఒక స్టెప్ వేసే టైప్ అన్నమాట. అంటే మరీ రెక్లెస్‌గా, కేర్‌లెస్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడం, డెసిషన్స్ తీసుకోవడం అది మీరు కాదు. అయితే మీరు ఇలా ఉన్నప్పటికీ కూడా మీ లైఫ్‌లో కొన్ని ఎగ్జాక్ట్‌గా మీరు అనుకున్నవి వర్కౌట్ అవ్వలేదండి. కొన్ని వర్కౌట్ అయ్యాయి. కాకపోతే చాలా కష్టపడిన తర్వాత, చాలా స్ట్రగుల్ తీసుకున్న తర్వాత కొన్ని వర్కౌట్ అయ్యాయి. సో, మీకు అర్థమైంది ఏంటి అంటే లైఫ్‌లోని మీరు ఎలా ఉన్నా, ఏం చేసినా కొన్ని ఫేస్ చేయక తప్పదు. కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని ఇలాంటి ఒక క్లారిటీ మీరు తెచ్చుకున్నారు. సో, ఇలా తెచ్చుకున్న తర్వాత మీలో స్లోగా చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. అయితే మీరు కంప్లీట్‌గా చేంజ్ అయిపోలేదు. నేను చెప్తున్నాను కదా! ట్రూ ఫెమినిటీకి ఎగ్జాంపుల్ అండి మీరు. నాకు తెలిసినంత వరకు మీ జెండర్ ఏదైనప్పటికీ కూడా స్టిల్ మీలోనేంటంటే ఆ ఫెమినిన్ ఎనర్జీ అనేది చాలా యాక్టివ్‌గా ఆర్ స్ట్రాంగ్‌గా ఉంది. సో, దానివల్ల మీరు ఎమోషనల్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ అడ్వెంచరస్‌గా కూడా ఉంటారు. ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోయే టైప్ అన్నమాట. దానికోసం ఏదైనా చేస్తారు. అలాగే ఎమోషనల్ టైప్ కూడా. సో, మీ ఎమోషన్స్ కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవడం కష్టమే. సో, ఇలా మీరేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటారు. నార్మల్‌గా అయితే అసలు మీరు చాలా స్ట్రాంగ్, ఇండిపెండెంట్‌గా ఉండే టైపు. మోస్ట్‌లీ మీకోసం మీరు ఆలోచించుకొని మిమ్మల్నే మీరు ఫస్ట్ పెట్టుకునే టైపు. బట్ కొన్ని సార్లు మాత్రం ఎందుకో ఎమోషనల్ అయిపోవడం, కొన్ని సార్లు మీకే నేనిలా ఉండకూడదేమో అనే ఫీలింగ్ రావడం వల్ల అప్పుడప్పుడు డిఫరెంట్‌గా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే మీరు ఏవైతే మీ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశారో, మీకు ఏవైతే కొన్ని జరిగాయో, అవన్నీ కూడా మిమ్మల్ని ఈ విధంగా మార్చేసాయని చెప్పొచ్చండి. మీరేంటంటే ఇప్పుడు మీ లైఫ్‌లో ఒక క్వీన్ రోల్‌లో ఉన్నారు. సో, ఈ క్వీన్ రోల్ ఎలాంటిది అంటే ఏదైనా చేయగలరు. చాలా పవర్‌ని హోల్డ్ చేస్తారు. సో, ఒకటి కావాలి అనుకుంటే దాని కోసం స్టాండ్ తీసుకోగలరు. ఎట్ ద సేమ్ టైమ్ కొంచెం సెన్సిబుల్‌గా ఉండడం ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఈవెన్ క్వీన్ రోల్ ప్లే చేసిన ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు కదా! సో, అలా మీకేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఇంత కాన్ఫిడెంట్‌గా ఆర్ ఇలా కొంత చేంజ్ అయినప్పటికీ కూడా కొన్ని మీ లైఫ్‌లో జరగట్లేదు. ఇంకా కొన్ని మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉన్నాయి. కొంతమంది వ్యక్తుల్ని మీరు నమ్మలేకపోతున్నారు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నమ్మట్లేదు. సో, ఇలా మీరేంటంటే కొన్ని విషయాల్లో ఇప్పటికీ హార్డ్‌షిప్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మేబీ అలాంటి విషయాల్లోనే మీరేంటంటే కొంచెం ఎమోషనల్ అవ్వడం కానీ, స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ, కొంత క్లారిటీ మిస్ అవ్వడం కానీ, ఈవెన్ మీరు రష్ అయినా, కొంచెం డెస్పరేట్‌గా ఉన్నా, అవన్నీ కూడా మీ ఫేవర్‌లో జరగకపోవడం వల్ల కూడా మీరేంటంటే కొంచెం ప్రెషర్ అనేది తీసుకుంటున్నారు. లైక్ కొన్ని మీకు బర్డెన్‌లా అనిపిస్తున్నాయి. ఇలా మీ లైఫ్‌లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇవన్నీ ఎందుకు మీ లైఫ్‌లో ఉన్నాయి? అంటే మీరు చేంజ్ అవుతున్నారు కదా! మీరు ఏదైనా చేసేలాగా మీ పర్సనాలిటీ అనేది ఉంది కదా! స్టిల్ కొన్ని సార్లు ఎమోషనల్ అయినప్పటికీ కూడా మీరు ఎప్పుడూ అలా ఉండట్లేదు కదా అని మీకనిపించినా, కొన్ని మీ లైఫ్‌లో ఇంకా ఎందుకు ఇలా ఉన్నాయి? ఇంకా మీరు సఫర్ అయ్యే పరిస్థితి ఎందుకుంది అంటే, మీలో ఇంకా చేంజ్ రావడానికండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడానికి, మిమ్మల్ని మీరు నిజంగానే ఫస్ట్ పెట్టుకోవడానికి. నాకు తెలిసి అన్ని విషయాల్లో గూడా మీరు అలాగే ఉండొచ్చు. బట్ కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని విషయాల్లోనేంటంటే, మీరు ఆ ఓల్డ్ పర్సన్ లాగా ఉంటున్నారు. ఆర్ మీ ఫియర్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. సో, దీనివల్ల మీరేంటంటే ఎమోషనల్‌గా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. ఆ బర్డెన్ అనేది ఫీల్ అవుతున్నారు. మేబీ మిమ్మల్ని మీరు న్యూచర్ చేసుకోవడానికి, మీరు ఇంకా బెటర్ ఇండివిడ్యువల్‌లా చేంజ్ అవ్వడానికి అండ్ మరికొంచెం మీలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరగడానికి, మీరు అంటే చాలా మందికి ఆ వార్మ్ ఫీలింగ్ రావడానికి కానీ, ఆర్ ఒక గుడ్ హార్టెడ్ పర్సన్ అని రియలైజ్ అవ్వడానికి కానీ కొన్ని జరుగుతున్నాయండి. సో, మీ లైఫ్‌లో ఇప్పుడు ఏవేవైతే జరుగుతున్నాయో, ఇవి ఇంకా మిమ్మల్ని చేంజ్ చేయడానికే జరుగుతున్నాయని మీరు అనుకోవచ్చు. బట్ మీరు చేంజ్ అవుతున్నారా లేదా? అండ్ ఆ సిట్యుయేషన్స్ నుంచి మీరేం నేర్చుకుంటున్నారు? నేర్చుకున్న ప్రకారం మీరు ఎలా అవి హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? అనే విషయాల మీద కానీ ఫోకస్ చేస్తే, నాకు తెలిసి ఆ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయండి. డివైన్ టైమ్ రాగానే మీ లైఫ్‌లో చేంజెస్ అయితే చూస్తారు. సో, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుంది. మేబీ మీ పేషెన్స్‌ని టెస్ట్ చేస్తూ ఉండొచ్చు. మీ కమిట్మెంట్‌ని టెస్ట్ చేస్తూ ఉండొచ్చు. సో, మీరు మరి ఇన్ని ఫేస్ చేసిన తర్వాత స్ట్రాంగ్ అయ్యారు కదా! మరి ఎలా మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారో చూస్తూ ఉండొచ్చు. చాలా జరుగుతూ ఉంటాయండి మీ వెనక. బట్ ఏది ఏమైనా సరే కొన్ని విషయాల్లో మాత్రం మీరు డిఫరెంట్‌గా ఉంటున్నారు. అదొక్కటి చూసుకోండి. ఎందుకంటే నాకు తెలిసి మీరు చాలా గుడ్ పర్సన్ అండి. అయితే ఇంత గుడ్ పర్సన్ అయినప్పటికీ కూడా
కొన్ని విషయాల్లోని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అది ఏ విధంగా అంటే కొంతమంది కొన్నిసార్లు బాగా ఎమోషనల్ అయిపోతున్నారు. కొంతమంది అక్కడ గుడ్, బ్యాడ్ అనేది ఏంటి అని అర్థం చేసుకోకుండా, ప్రాపర్‌గా కన్సిడర్ చేయకుండా, ఆ డెస్పరేషన్‌లో ముందుకు వెళ్ళిపోయి కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో, ఇలా కొన్ని జరుగుతున్నాయి. మీ లైఫ్‌లో మీరు ప్లే చేస్తున్న రోల్ అనేది బిగ్ రోల్ అండి. అయినప్పటికీ కూడా కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీరు వీక్‌గా ఉండడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీరేంటంటే ఎవరు చెప్పిన మాట వినకపోవడం కానీ, అంటే మీలోని స్టబార్న్‌నెస్ కూడా ఉందండి. సో, ఇలా రకరకాలుగా ఉండడం వల్ల యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తుంది. మీరింకా ఎలా చేంజ్ అవుతారు? ఎలా స్టాండ్ తీసుకుంటారు? లైఫ్‌ని ఎలా చేంజ్ చేసుకుంటారో చూస్తుంది. సో, అందుకే మీరేంటంటే ఇండిపెండెంట్‌గా ఉంటూనే ఒక వార్మ్ పర్సన్ లాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది చెప్పేసినంత ఈజీ కాదు. బట్ ఇది మీరు ప్రాక్టీస్ చేయడమే మీ అల్టిమేట్ గోల్ అని మాత్రం మీరు రియలైజ్ అవ్వచ్చు. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా అందుకే ఆ విధంగా ఉన్నాయి. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఒకసారి అనేది ఈ సిట్యుయేషన్ చూద్దాం. ఎమోషనల్ విత్‌డ్రావల్ అంట. నేను చెప్పాను కదండీ! కొన్ని విషయాల్లోనేంటంటే మీరు చేంజ్ అయినప్పటికీ కూడా ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ కానీ, ఆ ఓల్డ్ బిహేవియర్ కానీ చేంజ్ చేసుకోలేకపోతున్నారు. అది ఏ టైప్ అయినా అవ్వచ్చు. కానీ మీరు ఎంత చేంజ్ అవుతున్నా, మీలో ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నా, ఇంకా ఎక్కడో కానీ వేరేగానే ఉంటున్నారు. సో, అది కూడా ఉండకూడదండి. మీరు అలా ముందుకు వెళ్తుంటే మీకింకా చాలా తెలుస్తూ ఉంటాయి. అప్పుడే కొన్ని గివ్ అప్ చేయొద్దు. ఎందుకు అంటే మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో, నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని మీకు జరుగుతున్నాయి. సో, ఈ టైంలోనేంటంటే మీరు వీక్ అవ్వడం కానీ, మీరు కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వకపోవడం కానీ, లేకపోతే నేనెందుకు చేయాలి? నాకేం అవసరం అన్నట్టుగా ఉండడం కానీ, సో, అలాంటి నెగెటివ్ ఎమోషన్స్‌ని మాత్రం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొన్ని ఫేస్ చేయక తప్పదు. బట్ అవన్నీ ఫేస్ చేయడం వల్ల మీరు ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయ్యి, మీ లైఫ్‌ని ఇంకా ఇంకా బెటర్ చేసుకోవడానికి అన్నీ జరుగుతున్నాయి కాబట్టి, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవిత కథలో ప్రస్తుతం మీరు ఏ పాత్ర పోషిస్తున్నారు? సో, మీకు తెలియాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్తుంది? సో, చూద్దాం. ది లవర్ అంట. సో, యాక్చువల్‌గా ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో నేనైతే ఒకటి చెప్పగలనండి. నాకు తెలిసి మీరేంటంటే అందరితో కూడా మంచిగా ఉండడానికే ట్రై చేస్తున్నారు. అందరికీ కూడా అన్‌కండిషనల్ లవ్ అనేది స్ప్రెడ్ చేయాలి అనే ఇంటెన్షన్‌తోనే ఉంటున్నారు. మోస్ట్‌లీ ఎవరికో ఏదో బ్యాడ్ చేయాలి ఆర్ ఎవరికో ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి అది మీరు కాదు. ఇఫ్ నేను చెప్తుంది మీకు రెజోనేట్ అవ్వకపోతే మీరు ఇది స్కిప్ చేసి వేరే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. బట్ డెఫినెట్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళైతే గ్రడ్జెస్, హేట్రెడ్, ఎనిమిటీ లాంటివైతే ఏం పెట్టుకోవట్లేదు. మోస్ట్‌లీ వాళ్ళు గుడ్ పర్సన్‌లా ఉండడానికే ట్రై చేస్తున్నారు. అండ్ ఎదుటి వ్యక్తుల నుంచి లవ్ కూడా కావాలి అని డెస్పరేట్‌గా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, మీ లైఫ్‌లోని మీరెప్పుడూ కూడా ఆ ట్రూ లవ్‌ని ఫీల్ అవ్వలేదండి. ఆర్ అట్‌లీస్ట్ ఇప్పటి వరకు ఫైండ్ చేయకపోయి ఉండాలి. మేబీ బ్రీఫ్‌గా మీరెవరికైనా కనెక్ట్ అయ్యి ఉన్నా, ఆ పర్సన్స్ అదే లవ్ మీకు షేర్ చేసినా, స్టిల్ ఎందుకో అవి వర్కౌట్ అవ్వలేదు. కొన్ని లాంగ్ లాస్ట్ అవుతాయి అనుకున్నారు. బట్ అవ్వలేదు. అలా అని చెప్పి మీరు మారిపోలేదు. మీరేంటంటే ఇంకా ఆ లవర్ రోల్‌లోనే ఉన్నారు అని చెప్పొచ్చు. అయితే ఎందుకు అంటే ఇది ఫైండ్ చేయడమే మీ గోల్‌గా మీరు ఫీల్ అవుతున్నారండి. మేబీ అది మీకు తెలియకపోవచ్చు. బట్ డెఫినెట్‌గా లవ్‌ని ఫైండ్ చేయాలి. మీకంటూ అది ఉండాలి అనే ఫీలింగ్ మాత్రం మీకుంది. సో, నేనేమనుకుంటున్నాను అంటే ఇది ఓన్లీ ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ ఆర్ ఒక టైప్ లవ్ అని చెప్పను కానీ, ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక టైప్ లవ్‌ని మిస్ అవుతూ ఉంటారు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతూ ఉంటాయి. దానికి రీప్లేస్‌మెంట్ అని నేను చెప్పను కానీ, బట్ ఎవరో రీప్లేస్ చేస్తే బావుంటుంది అనే ఒక ఫీలింగ్ మాత్రం వాళ్ళకుంటాది. అంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ లవ్‌ని రీప్లేస్ చేయాలి ఇలా అనుకోరండి. మనకంటూ ఒక పర్సన్ అలా లవ్ చేస్తే బావుంటుంది. ఆర్ అలా ఉంటే బావుంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. మేబీ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళలోని ఎక్కువ మంది ఈ విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆర్ ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో, మీ రోల్ ఏంటంటే ఇదే. మీరేంటంటే వ్యక్తులతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. లవ్‌ని స్ప్రెడ్ చేయాలి అనుకుంటారు. అండ్ ఇన్ రిటర్న్ ఆ లవ్ కూడా మీకు తిరిగి రావాలి అని కోరుకుంటారు. బట్ మీలో చాలా మందికి తిరిగి రావట్లేదు.
అసలు వస్తదో రాదో కూడా తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. మరి మీలాంటి వాళ్ళకి యూనివర్స్ ఇంకా ఏం చెప్తుందో చూస్తే క్లారిటీ వస్తుంది. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా నేను చెప్పాను కదండీ! మీలో చాలామందేంటంటే లవ్ కోసం చాలా డెస్పరేట్‌గా ఉన్నారు. అది ఏ ఫార్మ్‌లో అయినా అవ్వచ్చు. బట్ మీ లైఫ్‌లోని మీరు లవ్ కోసం చాలా డెస్పరేట్‌గా ఉండడం కానీ, లవ్ ఆర్ ఒక రిలేషన్‌షిప్‌లో ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ, లిటరల్‌గా ఒక పర్సన్‌కి అడిక్ట్ అయిపోవడం కానీ, ఇలాంటివేవేవో జరిగాయండి. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే వ్యక్తుల మీద అబ్సెషన్ పెంచుకుంటారు. అది వాళ్ళకి తెలీదు. బట్ ఎదుటి వ్యక్తికి అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంటది. సో, అది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నప్పుడు మేబీ వీళ్ళకి క్లారిటీ రావచ్చు. ఇలా మీ లైఫ్‌లో కూడా మీరు ఎవరి మీదైనా అబ్సెషన్ పెంచుకోవడం కానీ, కొంచెం కొంతమందికి అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ కానీ ఇచ్చుంటారు. దానికి రీజన్ మీలో ఉన్న డెస్పరేషన్. నేను చెప్పాను కదా! లవ్‌ని ఫైండ్ చేయాలి. మీకోసం కూడా ఒక పర్సన్ ఉండాలి. మీ లైఫ్‌లో కూడా ఆ లవ్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అనే ఆ ఫీలింగ్ వల్ల. సో, యాక్చువల్‌గా ఇలా మీరు ఉండడం వల్ల ప్రతిసారి కూడా మీరు హర్ట్ అవుతూనే వచ్చారు. మీ లైఫ్‌లోని ఎప్పుడూ కూడా కొన్ని నెగెటివ్‌గా జరుగుతూనే వచ్చాయి. ఇంక మీకు నమ్మకం పోయింది. మీరు హ్యాపీగా ఉంటారు. అలాంటి ఒక లవ్ ఫైండ్ చేస్తారు. అది మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తుల్ని మీరు మీట్ అవుతారు. మీకిలాంటి నమ్మకం లేదు. కానీ మీరేంటంటే మోస్ట్‌లీ మంచిగా ఉండాలి. మంచిగానే మాట్లాడాలి. సో, మేబీ ఈరోజు కాకపోతే రేపైనా లైఫ్ చేంజ్ అవ్వచ్చేమో అనే ఫీలింగ్‌తోనే ఉన్నారు. బట్ మీరలా ఉన్నప్పటికీ కూడా కొన్ని జరగలేదు. మేబీ ఈ రీసెంట్ టైమ్స్‌లోని మీరింకా కొంచెం చేంజ్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుందండి. కొన్ని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ అప్పటికి కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఏ వెర్షన్‌లో అయితే చేంజ్ అవుతున్నారో, ఇది మీకు ఫస్ట్ కంఫర్టబుల్‌గా అనిపించట్లేదండి. మీకు ఎంత మళ్ళీ మళ్ళీ ఆలోచించినా, అలా ఒక వ్యక్తి ఉంటే బావుంటుంది. అలా లవ్‌ని ఫైండ్ చేస్తేనే బావుంటుంది. వ్యక్తులతోని మీరు కనెక్ట్ అయ్యి ఉంటేనే హ్యాపీగా ఉంటారు అనిపిస్తుంది. అలా అని చెప్పి మీరు హర్ట్ అవ్వాలి, మీరు సఫర్ అవ్వాలి ఆర్ వ్యక్తుల్ని ట్రబుల్ చేయాలి. ఇలాంటివి ఇంక మీ వల్ల కాదు. అలా అయితే కొన్ని జరగకూడదని అనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఇలా కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి. మీ సిట్యుయేషన్ ఏంటంటే మోస్ట్‌లీ అలాగే ఉంది. ఈ విషయంలో మీరు మేబీ వేరే వ్యక్తుల అడ్వైసెస్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. ఆర్ వేరే వ్యక్తులే మీకు ఏదో ఒక అడ్వైస్ ఇస్తూ ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళుగా. సో, ఇవన్నీ ఇచ్చినా మీకు ఆ లోన్‌లీ ఫీలింగ్ మాత్రం పోవట్లేదండి. బయటకైతే స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ మీ వల్ల అవ్వట్లేదు. ఆ పాస్టే మీకంతా గుర్తొస్తుంది. మేబీ మీ పాస్ట్‌లో మీరొక పర్సన్‌కి చాలా కనెక్ట్ అయ్యి ఉంటారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయి. సో, మీరేంటంటే అది మర్చిపోలేకపోతూ ఉండొచ్చు కొంతమందికి అట్‌లీస్ట్. యాక్చువల్‌గా ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. యూనివర్స్ ఈ రోల్ మీరు ప్లే చేస్తూనే కొన్ని రియలైజ్ అవ్వాలి అనుకుంటుంది. మీకు మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మీరొక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అవ్వాలి. సో, మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటుంది. ఎందుకంటే, మీరలా తెలుసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకుంటున్నప్పుడు, మిమ్మల్ని ఎదుటి వ్యక్తి కూడా ఎలా ట్రీట్ చేయాలి, మీరేం డిజర్వ్ చేస్తారు అనేది మీకు తెలుస్తుంది కాబట్టి, మీరేంటంటే, మిమ్మల్ని డిజర్వ్ చేసే పర్సన్‌ని ఈజీగా మీట్ అవ్వగలుగుతారు. థింగ్స్ అనేవి మీకు ఈజీ అవుతాయి. పాస్ట్ అనేది రిపీట్ అవ్వదు. అది ఇక్కడ యూనివర్స్ చేయాలి అనుకుంటుంది. ఆర్ మిమ్మల్ని ఆ విధంగా చూడాలి అనుకుంటుంది. సో, మీరు ఈ ప్రాసెస్‌లోని చాలా స్ట్రగుల్ తీసుకోవాల్సుంటుందండి. ఎందుకంటే, మీకు మీరుగా చాలా చేంజ్ అవ్వాలి. ఆ చేంజ్ కూడా ఎలా అంటే మిమ్మల్ని మీరు చేసుకోవాలి. మీరు ఏం డిజర్వ్ చేస్తారో తెలుసుకోవాలి. ఆ ప్రకారం కొన్ని చేయాల్సుంటుంది. సో, అలా చేస్తేనే మీరు ఈ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయగలుగుతారు. లైక్ మీలో స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జరుగుతదండి. అలా జరిగితే తప్ప మీరు వ్యక్తులతో హానెస్ట్‌గా ఉండలేరు. మీతో హానెస్ట్‌గా ఉన్న వ్యక్తుల్ని కూడా మీరు మీట్ అవ్వలేరు. అది ఇక్కడ పరిస్థితి. బట్ ఏది ఏమైనా సరే నేనొకటే చెప్తానండి. అదేంటంటే ఏదో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నట్టుగా ఆర్ మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకుంటున్నట్టుగా ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎట్ ద సేమ్ టైమ్ లోన్‌లీగా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీకేం నచ్చుతుంది?
మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకోవాలి, సో మీకు ఏది ఇంపార్టెంట్ అనే విషయాల మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు ఎలా ట్రీట్ చేయాలి, సో ఎదుటి వ్యక్తి మీతో ఎలా ఉంటే బాగుంటుంది, మీరు అసలు ఎలాంటి లవ్ ని డిజర్వ్ చేస్తారో అనే క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇవన్నీ ఒకేసారి జరిగిపోవండి, గ్రాడ్యువల్ గా జరగాల్సినవి. ఆల్రెడీ చాలా ఫేస్ చేశారు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు కూడా నిజానికి చేంజ్ అవుతున్నారు, కానీ చాలా స్ట్రగుల్ అవుతున్నారు, బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. ఇది మీకు తెలుస్తూ ఉండొచ్చు. సో నేను ఇక్కడ పాస్ట్ పర్సన్ లేకపోతే ఫ్యూచర్ లో పర్సన్ అని కంపేర్ చేసి రీడింగ్ చెప్పను, ఎందుకంటే ఇది లవ్ రీడింగ్ కాదు. కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరేం డిజర్వ్ చేస్తారు, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి, ఇఫ్ ఒక రిలేషన్షిప్ లో ఉంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎదుటి వ్యక్తికి మీరేం ఆఫర్ చేస్తారు, ఎదుటి వ్యక్తి మీకు ఏం ఆఫర్ చేయాలి, సో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడి వరకు ఉంది, మీలో ఉన్న ఆ స్పెషల్ క్వాలిటీస్ ఏంటి, అవి మీరు ఎదుటి వ్యక్తులకి చూపించగలుగుతున్నారా లేదా. కొన్ని విషయాల మీద మీరు క్లియర్ గా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం చెప్తాను, ఎవరి దగ్గర కూడా ప్రిటెండ్ చేయొద్దండి. ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి ట్రై చేయండి, ఓపెన్ గానే కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే, మీరు మీ ఐడెంటిటీని మాత్రం లూజ్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అలా యాక్సెప్ట్ చేయలేకపోతే అసలు వాళ్ళు మిమ్మల్ని డిజర్వ్ చేయరు. అండ్ మీరు కూడా హ్యాపీగా ఉండలేరు. మోస్ట్‌లీ మీకు పాస్ట్‌లో జరిగింది అదే. మళ్ళీ అలాంటివి జరగకూడదు అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా సరే కొన్ని లెసన్స్ అయితే మీరు నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మీలో కొన్ని చేంజెస్ కూడా రావాల్సిన అవసరం ఉందండి. మీరు ఏ రోజైతే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటారో, ఆ రోజు మీ లైఫ్‌లో రియల్ చేంజెస్ చూస్తారు. మిమ్మల్ని ట్రూగా లవ్ చేసేవాళ్ళు, మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అప్పటి వరకు మీరే ఎదుటి వ్యక్తులకు లవ్ ఇస్తూ ఉండాలి తప్ప, మీకది తిరిగైతే రాదు. అది గ్యారంటీ. సో, అందుకే మీరు చేంజ్ అవ్వడానికే ట్రై చేయండి. యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పానండి, మీలో చాలా మందికి చాలా సార్లు రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. వ్యక్తులు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. వ్యక్తుల్ని మీరు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. మీరు వ్యక్తుల్ని మోసం చేశారా లేదా అనే దాని కోసం నేను మాట్లాడను కానీ, వ్యక్తుల్ని మీరు కూడా ఇబ్బంది పెట్టారు. వ్యక్తులు మీ వల్ల బాధపడడం కూడా జరిగింది. అట్‌లీస్ట్ అందరికీ కాకపోయినా కొందరికి. ఎందుకంటే చాలా మంది రీడింగ్స్ చూసినప్పుడు వాళ్ళ సిట్యుయేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. కాబట్టి మీ వరకు మీ సిట్యుయేషన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది కదా! అందుకే ఈ విధంగా అయితే నేను చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ వరకు మాత్రం మీరు కరెక్ట్‌గా ఉండాలి. ఎదుటి వ్యక్తులు కూడా వాళ్ళు వాళ్ళలాగా ఉండడానికి మీరు ఛాన్స్ ఇవ్వాలండి. మీరు ప్రిటెండ్ చేయొద్దు, వాళ్ళు ప్రిటెండ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వొద్దు. అంటే మీ దగ్గర వాళ్ళు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితేనే వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. ఇఫ్ వాళ్ళు మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే, మీ దగ్గర ఆ ఫ్రీడమ్ ఉంటే అలాంటి పనులు ఎందుకు చేస్తారు? అట్‌లీస్ట్ వాళ్ళు ఓపెన్‌గా చెప్తారు ఇది పరిస్థితి అని. మీకు ఆ బాధైనా తప్పుతుంది. అందుకే మీరేంటంటే కొంచెం మారాలండి. అండ్ మీలో కొంతమందేంటంటే వేరే వ్యక్తుల్ని చూసి అసూయ పడడం. సో, వాళ్ళ లైఫ్ బావుంది, వాళ్ళ పార్ట్నర్స్‌తో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇలాంటివి కూడా మానేసుకోండి. మీరు వ్యక్తులతో మంచిగా ఉండడం, వ్యక్తులకి లవ్ అనేది స్ప్రెడ్ చేయడం అదొక టైప్ అయితే, వ్యక్తుల్ని చూసి మేబీ కొంత జెలస్‌గా ఫీల్ అవ్వడం, వాళ్ళ లైఫ్ అలా ఉంది అనుకోని ఆ విధంగా కంపేర్ చేసుకోవడం లాంటివి కూడా ఉన్నట్టున్నాయి. ఇవి కూడా మార్చుకోండి. ఎందుకంటే ఇది కూడా ఒక నెగెటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటున్నట్టే. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్న వాళ్ళు, ఆ లవ్ కోసం డెస్పరేట్‌గా ఉన్న వాళ్ళు మాత్రం ఇలా మాత్రం ఆలోచించొద్దు. ఇలా ఎవరినైనా చూసి మీరు ఈర్ష్య పడినా, ఎవరికైనా చెడు జరగాలి అనుకున్నారు, మీరు పర్టిక్యులర్‌గా ఎవరికైనా చెడు చేస్తున్నా, అది ఖచ్చితంగా మీ మీద ఇంపాక్ట్ ఉంటుందండి. ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకు అంటే మీ రోల్ అది కాదు. సో, మీరు కాని వ్యక్తిలాగా మీరు చేంజ్ అవ్వొద్దు. అది ఇక్కడ ఇంపార్టెంట్. సో, మోస్ట్‌లీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండండి. ఎదుటి వ్యక్తులు కూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికే ఛాన్స్ ఇవ్వండి. సో, ఇది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఆ బ్యాలెన్స్ అనేది ఎలా అయినా మీరు క్రియేట్ చేయాలండి. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.